శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 4-3-2024 సోమవారం. తిథి అష్టమి ఉదయం 8:50 వరకు. నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 4:21 వరకు. వర్జ్యం రాత్రి 12:14 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి 1:39 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:14 నుండి 4:01 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. శుభ సమయం లేదు. మేషరాశి. సంఘాల్లో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విందు వినోదాలలో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు కొనుగోలు చేస్తారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృషభ రాశి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. రుణాలు తీరి ప్రశాంతతను పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహన సౌఖ్యం పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. రెన్యువల్ చేయించుకోగలుగుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కర్కాటక రాశి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కీలక నిర్ణయాలు సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. సింహరాశి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కన్యారాశి. బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు పరిష్కారం. నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలలో అపశృతులు ఏర్పడతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదృష్టి తొలగిపోతుంది. తులారాశి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాలలో శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మీద ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తు లాభం పొందుతారు. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలలో ఎదురైన చికాకులు కొంతవరకు తీరుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటిన ఈ బొట్టును ధరించండి. ధనస్సు రాశి. ప్రముఖులతో పరిచయాలు కలయిక స్నేహాలు ఏర్పడతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సంతానమునకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మకర రాశి. రుణాల నుంచి విముక్తి పొందుతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని ఆహ్వానాలు అందును. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదృష్టి తొలగిపోతుంది. కుంభరాశి. పనులలో ఆటంకాలు ఎదురైనా చికాకులు కొంతవరకు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు లాభిస్తాయి. అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మీనరాశి. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. సోదరులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు.
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. కాంట్రాక్టులు లాభిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం.